హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ నాలెడ్జ్ విత్ ఫణీంద్ర. ఈరోజు మనం సేల్స్ ఫోర్స్లో యూజర్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు మనం అసలు ఫస్ట్ యూజర్ అంటే ఏంటో చూద్దాము. యూజర్ అంటే మనకి సేమ్ లైక్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ మనకి ఇక్కడ అకౌంట్, కాంటాక్ట్స్, లీడ్స్, ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా. సేమ్ ఈ ఎట్లా స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్, సేమ్ యూజర్ కూడా సేల్స్ ఫోర్స్లో ఒక స్టాండర్డ్ ఆబ్జెక్టే. మనకి అకౌంట్స్, కాంటాక్ట్స్ వీటిల్లో రికార్డ్స్ ఎలా ఉన్నాయి, సేమ్ అలాగే మనకి యూజర్లో మనం క్రియేట్ చేసే మనం ఇండివిజువల్గా యూజర్స్ క్రియేట్ చేస్తాం కదా, అవే రికార్డ్స్. బట్ ఇక్కడ హే అనే ఒక రికార్డ్ ఉంది కదా అకౌంట్లో. ఈ రికార్డ్ని మనకు కావాలంటే మనం డిలీట్ చేయొచ్చు. జస్ట్ ఇక్కడ మనం క్లిక్ చేసేసి డిలీట్ కొట్టేస్తే రికార్డ్ డిలీట్ అయిపోయింది. బట్ మనం యూజర్ ఆబ్జెక్ట్లో మనము రికార్డ్ని డిలీట్ చేయలేం. జస్ట్ యాక్టివ్ చేసుకోగలం లేదా ఇన్యాక్టివ్ చేసుకోగలం. అది నేను యూజర్ క్రియేట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మనం యూజర్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ఇక్కడ మనకి రేంజ్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి సెటప్లోకి వెళ్ళి ఇక్కడ మనకి క్విక్ ఫైండ్ ఉంది కదా, ఇక్కడ మనం యూజర్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక ఇక్కడ మనకి యూజర్లో యూజర్స్ అని ఇక్కడ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఇక్కడ న్యూ యూజర్, రీసెట్ పాస్వర్డ్, యాడ్ మల్టిపుల్స్ యూజర్ ఉంది కదా, మనము యూజర్ని ఎట్ ఎ టైం సింగిల్ యూజర్ కాకుండా ఒకేసారి మల్టిపుల్ యూజర్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఒక సింగిల్ యూజర్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. దాని తర్వాత నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను మల్టిపుల్ యూజర్స్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ న్యూ యూజర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, యూజర్ నేమ్ ఏంటి, రోల్ ఏంటి, లైసెన్స్, ప్రొఫైల్, ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేసి మన ఇన్ఫర్మేషన్ మొత్తం అవసరం లేదు, జస్ట్ రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఇచ్చేసేసి బేసిక్గా యూజర్ని క్రియేట్ చేసేయచ్చు. మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చి యూజర్ని క్రియేట్ చేద్దాం. మనకు చూసారు కదా, అలియాస్ ఆటోమేటిక్గా తీసేసుకుంది. నెక్స్ట్ మెయిల్ ఐడి, చేసాం కదా. మనం మెయిల్ ఐడి ఇవ్వగానే యూజర్ కూడా ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా అదే సెలెక్ట్ చేసింది. కావాలంటే మనం దాన్ని మార్చుకోవచ్చు కూడా. చూడండి, ఇప్పుడు నేను మార్చాను కదా, అలా మార్చుకోవచ్చు. నెక్స్ట్ టైటిల్ కంపెనీ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్, డివిజను, ఇవి మ్యాండేటరీ కాదు, కావాలంటే ఇవి కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనకి రోల్ ఉంది కదా, ప్రతి యూజర్కి కంపెనీలో రోల్ ఉండిద్ది, ఆ రోల్ ఇక్కడ ఇచ్చుకుంటాము. సిఇఓనా ఏంటి అని చెప్పి రోల్ ఇస్తాము. నెక్స్ట్ లైసెన్స్, యూజర్కి మనకి యూజర్ మనం ఎవరికైతే యూజర్ క్రియేట్ చేస్తామో వాళ్ళ మేనేజర్ మనకి రిక్వైర్మెంట్స్ ఇస్తాడు, దాన్ని బట్టి మనం యూజర్కి లైసెన్స్ ఇచ్చుకుంటాము. యూజర్ లైసెన్స్ ఇక్కడ నేను ఫర్ సపోజ్ నేను సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్ అని ఇస్తున్నాను. ప్రొఫైల్ ఇక్కడ మనకి చూసారు కదా, సెకండ్ అని ఉంది కదా, దీంట్లో సెకండ్ అనేది నేను కస్టమ్ ప్రొఫైల్ క్రియేట్ చేశాను నా దాంట్లో, అందుకని ఇక్కడ సెకండ్ అని చూపిస్తుంది. ఇది స్టాండర్డ్ ప్రొఫైల్, ఇక్కడ నేను సెకండ్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ మన రిక్వైర్మెంట్స్ బట్టి మనకి వాళ్ళ మేనేజర్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ బట్టి మనం ఏన్ని సెలెక్ట్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే మెయిలింగ్ అడ్రస్, వాళ్ళ అడ్రస్, ఇవన్నీ మనం క్రియేట్ చేసేటప్పుడు మెన్షన్ చేయొచ్చు, కావాలంటే తర్వాత కూడా మనం మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్, అప్రూవల్ సెట్టింగ్ ఉంటుంది కదా, ఇది ఏంటిదంటే డెలిగేటెడ్ అప్రూవర్. అంటే ఇది ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ యూజరు లీవ్లో ఉన్నాడు, లీవ్లో ఉంటే నెక్స్ట్ యూజర్ లీవ్లో ఉన్నప్పుడు ఏదైనా అప్రూవల్, ఫర్ సపోజ్ సేల్స్ టీంలో ఒక డిస్కౌంట్ గురించి అప్రూవల్ కానీ, కంపెనీలో ఒక ఈమెయిల్కి ఏదైనా అప్రూవల్ ఇవ్వాలన్నా సరే, ఈ యూజర్ లీవ్లో ఉన్నప్పుడు మనం ఇక్కడ డెలిగేటెడ్ అప్రూవల్ దగ్గర మనం ఎవరి పేరైతే ఇస్తే వాళ్ళకి యూజర్ లేనప్పుడు వాళ్ళకి రిక్వెస్ట్ వెళ్ళిద్ది, అప్పుడు వాళ్ళు అప్రూవ్ ఇవ్వచ్చు. నెక్స్ట్ మేనేజర్ ఇక్కడ ఎట్లా ఉపయోగపడుతుంది అంటే,
ఫర్ సపోజ్ కొన్ని ప్రాసెస్‌కి ఫర్ సపోజ్ ఇప్పుడు సేమ్ చెప్పిన సేల్స్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సేల్స్‌లో డిస్కౌంట్‌కి అప్రూవల్ ఎలా ఇస్తారో ఫర్ సపోజ్ ఆ పర్సన్ అప్రూవ్ ఇచ్చేసేసాడు. నెక్స్ట్ కొన్ని కొన్ని మనము నెక్స్ట్ లెవెల్ అప్రూవల్ కావాలి. ఎక్కువ డిస్కౌంట్‌కి దీనికి ఒక 50% డిస్కౌంట్ ఇస్తున్నాం. నెక్స్ట్ లెవెల్ అప్రూవల్ కావాలి అనే సిట్యుయేషన్స్‌లో మనము అప్రూవల్ ప్రాసెస్ బిల్డ్ చేసేటప్పుడే ఇక్కడ మనం మేనేజర్ కూడా ఇచ్చుకుంటాం. అప్పుడు ఇక్కడ ఎవరి నేమ్ అయితే ఇస్తామో నెక్స్ట్ అప్రూవల్ హైరార్కీ ప్రాసెస్‌లో వాళ్ళకి రిక్వెస్ట్ ఎళ్ళిద్ది. అప్పుడు వాళ్ళు కూడా అప్రూవ్ చేయాలి. ఇక్కడ ఉంది కదా కింద సేవ్. సేవ్ క్లిక్ చేసి ఇప్పుడు మనకి యూజర్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏ మెయిల్ ఐడీతో అయితే యూజర్ క్రియేట్ చేసామో వాళ్ళకి ఒక మెయిల్ ఎళ్ళిద్ది. వెరిఫికేషన్ మెయిల్. వాళ్ళక్కడ దాన్ని రీసెట్ నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఇక్కడ చూసారు కదా! సేమ్ ఇలాగే వాళ్ళకి మెయిల్ ఎళ్ళిద్ది. వాళ్ళు వెరిఫై అకౌంట్ కొట్టేసేసి రీసెట్ పాస్వర్డ్ కొట్టేసి వాళ్ళు పాస్వర్డ్ సెట్ చేసుకొని వాళ్ళ యూజర్ నేమ్, పాస్వర్డ్‌తో లాగిన్ అయిపోవచ్చు. అర్థమైంది కదా! ఇది సింపుల్‌గా యూజర్‌ని ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు నేను ఇందాక చెప్పినట్లు యూజర్‌ని ఎలా ఇన్‌యాక్టివేట్ చేయాలో చూపిస్తాను చూడండి. సేమ్ యూజర్‌లోకెళ్ళి ఇప్పుడు మనము ఇప్పుడు ఇదిగో యూజర్ క్రియేట్ చేసాం కదా! ఇప్పుడే కదా మనం క్రియేట్ చేసింది. దీంట్లో ఎడిట్ కొట్టండి. ఎడిట్ కొట్టి ఇక్కడ యాక్టివ్ ఉంది కదా! దీన్ని చెక్ చేసుకొని సేవ్ క్లిక్ చేయండి. చూసారు కదా! ఇదిగోండి ఇది మనం ఇప్పుడే కదా ఇదే కదా మనం చేసింది. ఇది చూడండి. ఇప్పుడు యూజరు ఈ అకౌంట్‌కి లాగిన్ అవ్వలేడు. అతను పెట్టుకున్న పాస్వర్డ్స్, యూజర్ నేమ్స్ ట్రై చేసినా సరే ఆ యూజర్ అకౌంట్‌కి లాగిన్ అవ్వలేడు. సేల్స్ ఫోర్స్‌లో మనం ఏ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్‌లో అయినా సరే మనం రికార్డ్‌ని డైరెక్ట్‌గా డిలీట్ చేసేయొచ్చు. బట్ ఈ యూజర్ ఆబ్జెక్ట్‌లో మనము ఇది కూడా ఒక రికార్డే. మనం ఇప్పుడు క్రియేట్ చేసాం కదా! ఇది ఒక రికార్డ్ యూజర్ ఆబ్జెక్ట్‌లో. ఈ రికార్డ్‌ని మనము డిలీట్ చేయలేం డైరెక్ట్‌గా. బట్ ఇనాక్టివ్ చేసుకోవచ్చు. ఇదెందుకంటే ఫర్ సపోజ్ మన కంపెనీలో ఆడిట్స్ అంటే ఎంతమందికి యూజర్ క్రియేట్ చేసాము, ఎంతమంది ఉన్నారు, దాన్ని మనం డిలీట్ చేస్తే మనకు ఆ డేటా మొత్తం పోయిద్ది కదా! అలా జస్ట్ ఇనాక్టివ్ వరకే మనకు పర్మిషన్ ఉండిద్ది. దీన్ని డిలీట్ చేయలేము. నెక్స్ట్ మీకు కొంచెం ఉపయోగపడే జస్ట్ ఇంటర్వ్యూ క్వెషన్స్ చెబుతాను. ఫస్ట్ వచ్చేసి మీకు నేను ఇందాక చెప్పాను కదా! సేల్స్ ఫోర్స్‌లో యూజర్ కూడా ఒక స్టాండర్డ్ ఆబ్జెక్ట్. దాంట్లో మనం క్రియేట్ చేసే మనం ఇండివిడ్యువల్ యూజర్స్ క్రియేట్ చేస్తాం కదా! అవి రికార్డ్స్. నెక్స్ట్ వచ్చేసి అసలు యూజర్‌కి ఏమేమి ఉంటాయి? యూజర్‌కి ఏమేమి ఉంటాయంటే ఇక్కడ ఇది ఉంది కదా యూజర్ క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. యూజర్ కంటైన్స్ రోల్స్, లైసెన్స్, ప్రొఫైల్, పర్మిషన్ సెట్స్ ఉంటాయి ప్రతి యూజర్‌కి. ఇది సేల్స్ ఫోర్స్‌లో యూజర్ క్రియేట్ చేయడము. మీరు గనుక నా లాస్ట్ వీడియోస్ చూడకపోతే నేను ఆ వీడియోస్‌లో సేల్స్ ఫోర్స్‌లో అసలు అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి? అసలు సేల్స్ ఫోర్స్ అంటే ఏంటి? అని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక్కడ నేను లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.